ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంగా గోదావరి జలాలను జిల్లాలో అందించేందుకు సీతారామ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గోదావరికి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు పాలేరు వద్ద అండర్ టన్నెల్ గత ఏడాది కూలిపోయింది. దీంతో సాగర్ జలాలు ఖమ్మం జిల్లాలోని పంట పొలాలకు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినప్పటికీ అవకాశం ఉన్న మేర మోటార్లు బిగించి నీళ్లు విడుదల చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంగా అటు సీతారామ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు ఈ రోజు ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా కూడా వైరా రిజర్వాయర్కు నీరు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రామదాస్ నాయక్ మనతో ఉన్నారు. వారిని అడిగి అంటే ఎలా ఉందనే విషయాన్ని వారు మాట్లాడుతుంది. చెప్పండి సార్, ప్రధానంగా ఇప్పటికే ఇప్పుడు నీళ్లు కూడా అంటే గోదావరి జలాలు ఇటు మన ఖమ్మం జిల్లాకు కూడా రావడం మీకు ఎలా అనిపిస్తుంది మీ హయాంలో? మాకు ప్రధానంగా చాలా సంతోషమైన దినం. మా రైతుల ముఖాల్లో నవ్వు కళ చూసిన రోజు. ఇటు గోదావరి నదిని, కృష్ణా నదిని, రెండు నదుల్ని అనుసంధానం చేసి కలిపే అదృష్టం వాళ్ళ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎన్నికల్లో మాట ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మీకు గోదావరి నీళ్లు ఈ వైరా రైతాంగానికి 2 పంటలు పండించే దానికి కష్టపడతానని చెప్పాను. నేను చెప్పిన మాట ప్రకారం దేవుని దేవాల గవర్నమెంట్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున నాకు సహకారం చేశారు. మా భట్టన్న అడగంగానే డబ్బులు 100 కోట్ల రూపాయలు కేటాయించి ఇలా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని చేసి నిన్న గోదావరి నీళ్ళని రాజో కెనాల్ ద్వారా సాగర్ కాలంలో వదిలిపెట్టాం. రాజో లింకాల ద్వారా ఇయ్యాల ఈ సాగరు కాలం నుంచి గోదావరి నీళ్ళని వైరా చెరువులోకి ఇలా ఇచ్చిపెట్టే కార్యక్రమం తీసుకున్నాం. మొత్తం జులూరుపాడు, ఏనుకూరు, వైరాలో 60,000 ఎకరాలకి నీళ్ళిచ్చే కార్యక్రమం తీసుకున్నందుకు ఈ జీవితం ధన్యమైందని అనుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా నాయకత్వానికి 2 చేతులు జోడించిన అవకాశం తెలియజేస్తూ నన్ను ఎమ్మెల్యేని చేసిన మా ప్రజానికానికి, మా రైతాంగానికి ఇంకోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలువ దవ్వటానికి భూములు ఇచ్చిన రైతులకి మరోసారి 2 చేతులు జోడించిన నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క ఆనందాన్ని, ఈ యొక్క నీళ్ళని, ఈ కార్యక్రమం ఇదంతా చారిత్రకమైన కార్యక్రమం. మా జీవితాలు రైతాంగం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధపడే కార్యక్రమాలు. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. డబ్బులు వాళ్ళ భూములకు డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు కూడా ఈ నెల వచ్చిన నెల అయిపోతాయి. మళ్ళా వాళ్ళకి మార్చి వచ్చే కల్లా మన జూలూరుపాడు రైతాంగానికి, మిగిలిన ఏనుకూరు రైతాంగానికి డిస్ట్రిబ్యూటివ్ కాల ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ప్రధానంగా చెప్పండి, మీరు ఈ ప్రాంతవాసిగా కూడా అంటే ఈ ప్రాంతానికి కృష్ణా డెల్టాకు కూడా నీళ్ళు అందించే అవకాశం లభించింది. అది కూడా ఈ ప్రాంతవాసిగా మీరు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, వాళ్ళ ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రైతాంగం గురించి నిరంతరం ఆలోచన చేసి రైతుకి ఎంత భారంగా ఉన్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ 9,000 కోట్ల రూపాయలు ఒకేసారి మొన్న రైతు భరోసా ఇచ్చి, అలాగే నాణ్యమైన విత్తనాలు, మందులు, ఎరువులు అన్నీ కూడా వాళ్ళకి స్ప్రింక్లర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే పనిముట్లు ఇస్తూ ఈ రైతాంగం కోసం ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రామదాస్ నాయక్ గారి అభ్యర్థన మేరకు మరి నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ సీతారామ ప్రాజెక్టు మీద మొదటి నుంచి కూడా ఓ ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఈ ప్రాంత వాసిగా వైరా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉండటం వల్లనే అడిగిన వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం వలన ఇక్కడికి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆనందదాయకం. ఏది ఏమైనప్పటికీ కూడా వైరా ప్రాజెక్టుకు నీళ్లు రావటం వరకు నేను మాజీ సర్పంచ్ వైరాకి, ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి అమితమైన ఆనందంతో మా ప్రాంత రైతాంగం కూడా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ ప్రాంతవాసిగా అదేవిధంగా ఈ ప్రాంతంలో అంటే కృష్ణా డెల్టాను అదేవిధంగా నాగార్జున సాగర్ డెల్టాకు నీళ్లు అందించడం చాలా సంతోషం. ఇది చరిత్రాత్మకమైన ఘట్టం. ఈ ప్రాంతం సస్యశ్యామలం చేసే లక్ష్యంతో అటు మంత్రులు కావచ్చు, ఇటు 2 ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ప్రాజెక్టును అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం ఏదైతే ఇది వైరా నియోజకవర్గం 2 నదులకు కూడా అనుసంధానంగా కూడా ఇక్కడ కలవడం మాత్రం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అయితే యంత్రాంగం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.